నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎప్పుడవుతుందంటే ఒక అండం ఫలదీకరణమైంది అనుకోండి, అది గర్భసంచిలో అతకలేదనుకోండి, ఇంకెక్కడైనా అతికింది అనుకోండి, దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. మోస్ట్ కామన్ గా ఫెలోపియన్ ట్యూబ్స్ లో అవుతుంది. ఎందుకంటే ట్యూబ్స్ లో ఫలదీకరణం అవుతుంది కానీ అక్కడ ఎంబ్రియో అతకడానికి స్థలం ఉండదు, అది గ్రో అవుతుండగా అది సపోర్ట్ చేయలేదు, ఇది ప్రోగ్రెస్ అవ్వకూడదు నార్మలీ. అండ్ ఒక సీరియస్ హెల్త్ రిస్క్ అండి తల్లికి, ఎందుకంటే అది పేలింది అనుకోండి, అక్కడ రప్చర్ అంటారు దాన్ని, అది చాలా చాలా ప్రమాదం. సో మోస్ట్ కామన్ లొకేషన్స్ ఏంటి? 95% ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ట్యూబ్స్ లో అవుతాయి, దాన్ని ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటారు. కానీ వివిధ భాగాల్లో కూడా అవ్వచ్చు. ఓవరీస్ లో, అండాశయాల్లో అయిందనుకోండి ఓవేరియన్ ప్రెగ్నెన్సీ అంటారు. పొట్లో అయిందనుకోండి అబ్డామినల్ ప్రెగ్నెన్సీ అంటారు. సర్విక్స్, గర్భసంచి ముఖద్వారంలో అయిందనుకోండి సర్వైకల్ ప్రెగ్నెన్సీ అంటారు. సిజేరియన్ స్కార్ లో అయితే, అంటే ముందు అయిన సిజేరియన్ స్కార్ లో అయితే దాన్ని సిజేరియన్ స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఎందుకు అవుతుందంటే చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ముఖ్యంగా ఫెలోపియన్ ట్యూబ్స్ ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, ముందుగానే మీకు ఎప్పుడైనా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్, క్లమిడియానో గనోరియా ఉంటే కూడా ఈ సమస్య రావచ్చు. ట్యూబల్ సర్జరీ అయింది అనుకోండి, స్టెరిలైజేషన్ అయింది, దాని రివర్సల్ అయింది, రిపేర్ అయింది అనుకోండి, అలాంటప్పుడు కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రీవియస్ గా మీకు ఎప్పుడైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే హై రిస్క్ ఉంటుంది, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. హార్మోనల్ లేదా ఆకారంలో స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్ కూడా ఒక కారణం కావచ్చు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎండోమెట్రియోసిస్ కూడా కావచ్చు, దానివల్ల స్కారింగ్ ఎడిషన్స్ అవుతాయి కదా, అందుకనే ఎంబ్రియో ఎక్కడైనా అతకచ్చు. కంజనైటల్ అబ్నార్మాలిటీస్ అంటే ట్యూబ్ లోనే పుట్టుకతో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు. ఇంట్రా యూట్రైన్ డివైస్, ఐయుడీస్ అంటారు, ఇది ప్రెగ్నెన్సీ రాకుండా కాంట్రాసెప్షన్స్, ఇవి కూడా వాడితే సరిగా ప్లేస్ లో ఉండకపోతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావచ్చు. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ లో ఐవీఎఫ్ అనే పద్ధతి ద్వారా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా ఇంకొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. స్మోకింగ్, తల్లి వయసు 35 కన్నా ఎక్కువ ఉంటే, పెల్విక్ లేదా అబ్డామినల్ సర్జరీ అయింది, అలాంటప్పుడు కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు. సిమ్టమ్స్ ఏంటంటే ముందు ఎర్లీ సిమ్టమ్స్ కనుక్కుందాం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ యూజువల్లీ 4 to 12 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో తెలిసి వస్తాయి. ఎర్లీ సిమ్టమ్స్ అంటే అది పేలే ముందు, రప్చర్ కి ముందు అబ్డామినల్ పెయిన్ అవ్వడం, పెల్విక్ పెయిన్ అవ్వడం, యూజువల్లీ వన్ సైడ్ అవుతా ఉంటుంది. లైట్ గా వజైనల్ బ్లీడింగ్ అవ్వడము, షోల్డర్ పెయిన్ అవుతా ఉంటుంది, ఎందుకంటే బ్లడ్ క్లాట్ అనేది బ్లడ్ రిలీజ్ అయినప్పుడు డయాఫ్రమాటిక్ పెయిన్ వస్తుంది. డిజీనెస్, కళ్ళు తిరగడము, ఫెయింటింగ్, ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది కనుక ఈ సమస్యలు కావచ్చు. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ పేలింది అనుకోండి, రప్చర్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. దాని సూచనలు ఏంటి? సివియర్ గా పొట్టనొప్పి అవ్వడము, వజైనల్ బ్లీడింగ్ చాలా ఎక్కువ అవ్వడము, బ్లడ్ ప్రెషర్ అనేది పడిపోవడం, షాక్ లోకి వెళ్ళిపోతుంది బాడీ, హార్ట్ బీట్ అనేది ఎక్కువ అయిపోవడము, కాన్షియస్నెస్ పోవడము, ఇవన్నీ సివియర్ సిమ్టమ్స్ అన్నమాట. ఎలా మనం డయాగ్నోస్ చేస్తామంటే ఒక యూఎస్జీ స్కానింగ్ చేయొచ్చు. జెస్టేషనల్ సాక్ లేదనుకోండి, అంటే పిండం సరిగా కనిపించలేదు అనుకోండి, యూట్రస్ లో ఎక్టోపిక్ మాస్ లాగా ట్యూబ్ లో ఏదైనా కనిపిస్తుంది అనుకోండి, అలాంటప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నట్టు. బీటా హెచ్సిజీ టెస్టింగ్ కూడా చేయొచ్చు. ఈ బీటా హెచ్సిజీని స్లోగా రైజ్ అవుతా ఉంటుంది నార్మల్ ప్రెగ్నెన్సీ కన్నా. సో కంటిన్యూస్ గా సీరియల్ గా డే బై డే చెక్ చేస్తే మనకి అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ అని తేల్చడం జరగచ్చు. లాప్రోస్కోపీ కూడా ఒక మంచి పద్ధతి. డయాగ్నోస్టిక్ కానివ్వండి, థెరప్యూటిక్ కానివ్వండి, ఈ ఇమేజింగ్ స్కాన్స్ వల్ల మనకు తెలియట్లేదు అనుకోండి, ఒక మినిమల్లీ ఇన్వేసివ్ చాలా ఈజీ ప్రొసీజర్, సర్జికల్ ప్రొసీజర్ ద్వారా ప్రెగ్నెన్సీ అక్కడ ఉంది ట్యూబ్ లో అనేది చూసుకొని ఆ ప్రెగ్నెన్సీని తీసేయడం కూడా ఈ సిట్టింగ్ లోనే చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎక్కడ వచ్చింది, ఎస్సిజీ లెవెల్స్ ఏంటి, రప్చర్ ఉందా లేదా అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తారు. మెడికల్ మేనేజ్మెంట్ లో మెథోట్రెక్సేట్ ఇంజెక్షన్స్ ఫస్ట్ లైన్ అన్నమాట. అంటే ముందుగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందంటే ముందు ఇది ఇస్తారు. సెల్ డివిజన్స్ ఆపుతుంది ఇది, అందుకనే బాడీ లో ఈ ఎంబ్రియో పెరగక ప్రెగ్నెన్సీ అబ్జార్బ్ అయిపోతుంది, అంటే ప్రెగ్నెన్సీ లాస్ అయిపోతుంది. సో ఈ మందులు వేసుకోవాలంటే హెచ్సిజీ లెవెల్స్ క్లోజ్ గా మానిటర్ చేయాలి, 0 వచ్చేదాకా చూసుకుంటూ పోవాలి. కొన్ని సర్జికల్ మేనేజ్మెంట్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. లాప్రోస్కోపిక్ సాల్పింగోస్టమీ అంటే రప్చర్ అవ్వలేదనుకోండి, పేలలేదనుకోండి ప్రెగ్నెన్సీ, అలాంటప్పుడు ఇది ట్యూబ్ ని బాగా పెట్టుకుంటూ చేసే ప్రొసీజర్, ట్యూబ్ ని డ్యామేజ్ చేయరు. లాప్రోస్కోపిక్ సాల్పింగెక్టమీలో ట్యూబ్ డ్యామేజ్ అయిందనుకోండి, ఇది చేయడం జరుగుతుంది. ఫెలోపియన్ ట్యూబ్ ని తీసేస్తారు, దీంట్లో ఏ భాగం అయితే ఎఫెక్ట్ అవుతుందో అది తీసేస్తారు. ఎమర్జెన్సీ లాప్రోటమీలో పేలినప్పుడు, హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు చేసే ప్రొసీజర్. ఫ్యూచర్ ఏంటి? ఇలాంటి వాళ్ళకి ట్యూబ్ లేదనుకోండి, యూజువల్లీ ఒక ట్యూబ్ ఉన్న వాళ్ళకి కూడా 60 to 70% ఛాన్సెస్ ఉంటాయి న్యాచురల్ గా ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ రావడానికి. ట్యూబ్స్ ఉన్నాయి, ఓపెన్ చేశారంటే 60 to 70% ఛాన్సెస్ ఉంటాయి. బోత్ ట్యూబ్స్ తీసేస్తే, 2 ట్యూబ్స్ తీసేస్తే అఫ్ కోర్స్ ఐవీఎఫ్ కే వెళ్లాల్సిందే. రికరెంట్ ప్రెగ్నెన్సీ మళ్ళీ ఎక్టోపిక్ గా రావడానికి 10 to 15% ఛాన్సెస్ ఉంటాయి. ఎలా మీరు అవాయిడ్ చేయొచ్చు అంటే
మీ చేతుల్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ని తగ్గించు. STIs అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, ముందుగానే ట్రీట్మెంట్స్ తీసుకోండి. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసే ముందు స్మోకింగ్ బొత్తిగా మానేసేయండి. ప్రెగ్నెన్సీ రావాలని ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు క్లోజ్ మానిటరింగ్ చేయండి. అంటే డాక్టర్ సలహాతోటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.